హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే మన ఇంట్లో స్వాములు ఇరుముడు అనమాట. సో అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఇంట్లో వాళ్ళ వరకే చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఆయన అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఫుడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ మా పిన్ని, చిన్న ఆంటీ, పెద్ద ఆంటీ అండ్ మా మరిది వీళ్ళైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా అయితే పనులు అనేది పంచుకొని చేసుకుంటున్నారనమాట. అండ్ మా మరిదిని చూపించా కదా ఎంత చక్కగా కూరగాయలు అవన్నీ అయితే కోస్తున్నాడో. తినకొచ్చే వైఫ్ అయితే కన్ఫామ్గా అదృష్టమంత్రాలు. ఎందుకంటే ఇలా కట్ చేసే వాళ్ళు కూడా దొరకాలి కదండి, అందరికీ దొరకరు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జనరేషన్లో చాలామంది అబ్బాయిలు అయితే చేస్తున్నారులేండి వర్క్ అనేది. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ వీళ్ళందరూ అయితే చేస్తారు. అండ్ మీ పిన్నిని ఆల్రెడీ చూసుంటారు. అండ్ ఈ అక్క అయితే తులసి మార బాగా కడతారనమాట. మా అంటే నాకు తోడి కోడలు అయిద్దిలేండి. ఇంకా మా ఆంటీ కట్టమంటే కడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెల పిండి కూడా చేస్తున్నారు. గారెల పిండి అయితే మా చిన్న ఆంటీ అయితే కలుపుతున్నారనమాట. ఇంకొకరికొకరు హెల్ప్ చేసుకుంటా అయితే చేస్తున్నారు. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే అయిపోతుంది. దీనికన్నా ముందైతే గోంగూర కట్ట అవి అంటారు కదా, అవైతే ప్రిపేర్ చేశారనమాట. ఇంక దీని తర్వాత గారెలు అయితే వేయాలి. అండ్ ఇక్కడ గారెలు వచ్చేసి మా అక్క ఇంకొక పిన్ని అయితే వేస్తున్నారనమాట. ఆ పిన్ని ఇప్పుడే అయితే వచ్చిందండి. ఇప్పుడే అంటే మీరు ఏంటో లేట్ అనుకోకండి, 6కే వచ్చారనమాట. వీళ్ళు ఇంకే 4కో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవుతుంది. అండ్ ఇద్దరు పిన్నిలు ఇంకా మా అక్క కలిసి అయితే గారెలు అయితే వేస్తున్నారు. ఇంకొకటి అయితే నూనెలో అయితే వేసేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకా అందరు ఉన్నామంటే అంతే కదండి, ఏదో ఒకటి మాట్లాడుకుంటా అయితే ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ మీకు తెలుసా అండి, ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి అంట. సో కాబట్టి ఈ వంట అనేది ప్రిపేర్ చేశాక గుడికి కూడా వెళ్ళి రావాలి. చాలా పని అయితే ఉందన్నమాట మనకి. అండ్ వీళ్ళు పని చేసే గ్యాప్లో అయితే టీ అయితే తాగుతున్నారు. మన ఇండియన్స్కి టీ, కాఫీ లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా అలవాటు అయ్యి ఉంటారు కదా, ఇంకా వాళ్ళ సంగతి అంటే అనమాట. ఇంక ఇక్కడైతే నేను మా మమ్మీ అయితే రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా ముక్కోటి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడికైతే వెళ్ళాలి. మేమైతే శ్రీరాముల గుడికి అయితే వెళ్తున్నాము, రాముల వారి గుడికి. మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసి రాముల వారి గుడిలోని సాయిబాబా కూడా ఉంటారనమాట. సో ఇంకా మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. మమ్మీ అయితే చీర కట్టుకుంది. ఇక్కడ జనాలు చూసారా బీభత్సంగా ఉన్నారు, మామూలుగా లేరులేండి. ఇంకా పండగ కాబట్టి తప్పదు, ఇంకా లైన్లో నుంచుంటా అయితే వెళ్ళాల్సిందే కదా. ఇంకా అందరం కాబట్టి వెళ్ళాలి. ఇక్కడ డెకరేషన్ చూసారా చాలా బాగా చేశారు. ఇంకా కొబ్బరికాయ అయితే ఈరోజు అయితే మన చాటే కొట్టిస్తారు, పంతులు గారే అలా కాదు, మన చాటే కొట్టిస్తున్నారనమాట. ఇంకా రిటర్న్ టు హోమ్ అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. డెకరేషన్ చేసేసాకైతే ఇంకా కొంతమంది చుట్టాలు కూడా వచ్చారనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అయితే కూర్చున్నారు. అండ్ ఇక్కడ పూజ అవి అయితే చేస్తున్నారనమాట. పూజ కూడా అయిపోయిందిలేండి. ఇంకా ఈ డెకరేషన్ మొత్తం అయితే మా ఆంటీ అండ్ వాళ్ళిద్దరు పిల్లలు అంటే నరేంద్రను మా మరిది అయితే చేశారనమాట. ఈ డెకరేషన్ అయితే చూసారా, మా నరేంద్ర అయితే నేనే చేశాను ఇది మొత్తం అని చెప్తున్నాడు. కానీ అలా ఏం చిన్నగా సింపుల్గా అయినా కానీ చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నారు. ఇంకా అయ్యప్ప స్వామికి అయితే పూజ చేసి హారతి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా వీళ్ళు స్టార్ట్ అయ్యే వీడియో అయితే ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంకా నలుగురు అయితే వెళ్ళారనమాట, వీళ్ళిద్దరు అని చెప్పి. మళ్ళీ కింద అక్క వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ అన్నయ్య, అక్క అంటే అక్క కాదులేండి వదిన అనమాట. వదిన వాళ్ళ హస్బెండ్ నేను అండ్ వాళ్ళ కొడుకు అంటే అల్లుడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరితో అంటే నలుగురు అయితే మన ఇంట్లో నుంచి అయితే నలుగురు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా అల్లుడు అన్నా కదా, తనైతే కన్యాస్వామి అండి, ఫస్ట్ టైం అయితే వేసుకుంటున్నాడు. తను ఇప్పుడు వచ్చి 3rd క్లాస్ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ డాడీతో పాటు అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ అయ్యప్ప స్వామికి అయితే దీపారాజన చేసి హారతి అవన్నీ అయితే ఇంకా దీపారాజన చేశాకైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇద్దరు కొట్టారులేండి. ఇద్దరు కొట్టాక హారతి అయితే ఇచ్చారు. ఇంకా హారతి ఇచ్చినప్పటి నుంచి వీడియో అయితే కంటిన్యూగా మీరే చూసేయండి. ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम समानाय स्वाहा, उदानाय स्वाहा। मध्य मध्ये उदकं पानीयं समर्पयामि। नारिकेल कडली कर्पूरफल निवेदन समर्पयामि। आनंदकर्पूर नीराजनं दर्शयामि। ओम साक्ष्यं शिवस्य संयुक्तं वस्मिनायोगितं मया दीपं विजेन देवेश्य त्रैलोक्यं सुन्दराहं
స్వామియే శరణమయ్యప్ప. కర్పూర పరిమళ జ్యోతియే శరణమయ్యప్ప. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. మకర జ్యోతియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర శరణమయ్యప్ప. కలై బాలకనే ఎనిమేలి శాస్త్రావే వావర స్వామియే శరణమయ్యప్ప. కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. నాగరాజావే శరణమయ్యప్ప. మాలికాపురత్తమ్మలోకదేవి మాతం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప అవిలాలి వీర అయ్యప్ప అవిర మణికంఠ అయ్యప్ప రాజాధిరాజ అయ్యప్ప రాజకుమార అయ్యప్ప శ్రీనివాస అయ్యప్ప ఏకాంతవాస అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప అవిలాలి వీర అయ్యప్ప వీర మణికంఠ అయ్యప్ప ఈ సాంగ్ పోయి వెనకమాల ఈ సాంగ్ కూడా వెనకమాల స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే పల్లెక్కట్టు శబరిమలక్కు ఇరుముడి కట్టు శబరిమలక్కు కట్టుం కట్టు శబరిమలకు కల్లుం ముల్లుం తాలికి మల్లి ఎందివిడయ్యా దివిడయ్యా దేహబలందా దేవనంద యారైకాన ఆరైకాన స్వామియ కండల్ సంగిట్టు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి పల్లెక్కట్టు శబరిమలకు ఇరుముడి కట్టు శబరిమలకు కట్టుం కట్టు శబరిమలకు కల్లుం ముల్లుం తాళికి మెచ్చే సారి తీసుకుని దండకం 3 నిమిషాలు ఏమన్నా దండం పెట్ట స్వామికి ఆయుష్మాన్ స్వామి దేవి పాదం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే పల్లెక్కట్టు శబరిమలక్కు ఇరుముడి కట్టు శబరిమలక్కు కట్టుం కట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం తాలికి మల్లి ఎందివిడయ్యా దేవదయ్యా దేహబలందా యారైకాన స్వామికాన స్వామియ కండల్ సంగిట్టు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే కట్టు శబరిమలక్కు ముడి కట్టు శబరిమలక్కు కట్టుం కట్టు శబరిమలక్కు కల్లం ముల్లుం తాలికి మల్లి ఎందివిడయ్యా ఎదురవయ్యా దేహబలందా ఆదబలంద యారైకాన అవి కాన స్వామియ కండల్ కంటు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే అభిషేకం కర్పూర దీపం స్వామికే సర్వాభిషేకం స్వామికే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం కారణాలు చెప్పండి కాల్సామే నవ్వుతాం కాదు అయ్యప్ప అత్తగారు వచ్చారు నవ్వడం కాదు భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవాన్ ఏంటి అత్తగారు మా గట్టిగా వేయాలి అల్లుడికి దేవనే అంటే ఏది బియ్యం స్వామి అయ్యప్ప పల్లికట్టు శబరిమలకు ఇరుముడి కట్టు శబరిమలకు కల్లు ముల్లు ఎంది విరయ్య ఈశ్వరనే దేవనే శక్తనే స్వామియే అయ్యప్ప పల్లికట్టు భగవతి శరణం ఏదాట గట్టే అది స్వామియే అయ్యప్ప శరణం స్వామి శరణం
శరణమయ్యప్ప పవర్కానందమూర్తియే శరణమయ్యప్ప కాశీవాసియే శరణమయ్యప్ప హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప పత్తూర్ వాసియే శరణమయ్యప్ప మూలపుడి ధర్మశాస్త్రావే. మా అల్లుడు చూసారా ఎంత చక్కగా శరణాలు అయితే చెప్తున్నారో. ఇంకా అయితే స్టార్ట్ అయితే అయ్యామండి. ఇంకా నలుగురం కలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అక్క వాళ్ళ ఇల్లు కొంచెం అటు సైడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరు అయితే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత అయితే నలుగురు అయితే కలుస్తారనమాట. ఇంకా ఇక్కడైతే వీళ్ళు నవ్వుతున్నారు, నేను వెనక్కి జరుగుతా వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే నలుగురు అయితే కలిసిపోయారు. కలిసిపోయాక అయితే వెళ్తున్నాం. అదైతే మీరు కూడా చూడండి. భగవానే దేవనే శక్తనే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ పరమాత్మకు జై వాసుదేవా జై వాసుదేవా జై దుర్గా భవానీకి జై దుర్గా భవానీకి. భగవాన్ చరణం దేవం చరణం దేవం పాదం భగవానే దేవనే శక్తనే స్వామియే మల్లికట్టు కల్లు మల్లు కాలకి మెత్తే ఏ బలంగా. మన ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కూడా అయితే వెళ్ళొచ్చారనమాట. ఇంకా మళ్ళీ శివాలయంకి అయితే నడుస్తున్నారు. ఇక్కడైతే అంకమ్మ తల్లి గుడికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. దీని తర్వాత అయితే అక్కడ చూడండి మన నరేంద్ర స్వామి మొహం చూపిస్తానికైతే సిగ్గుపడుతున్నాడు. ఏంటో చిన్నపిల్లలాగా ఏం చేస్తాంలేండి. జై దుర్గా భవానీకి 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 పాదుకుంటు రంగం గతికి. ఇంకా మా అల్లుడు వచ్చేసి కన్యాస్వామి కాబట్టి ఫస్ట్ వీళ్ళతో అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ మా అల్లుడికి అన్నయ్యకి అయిపోయాకైతే మన నరేంద్ర స్వామి అను కాంత్ అయితే కూర్చున్నారనమాట. ఇంకా మొత్తం అయితే కంటిన్యూగా చూసేయండి. కవర్లో పెట్టే వాళ్ళ తర్వాత అయితే మన స్వాములు అయితే కూర్చున్నారనమాట. కనిపించాడు తీసుకో.
అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవం పాదం అయ్యప్ప స్వామి ఓం శ్రీ గోవింద గోత్రోద్భవస్య కళ్యాణ చక్రవర్తి నామదేవస్య ధర్మపత్ని లక్ష్మీ నామదేవస్య నరేంద్ర కుమార్ నామదేవస్య ధర్మపత్ని వర్షితా నామదేవస్య విజయకాంత నామదేవస్య సహకుటుంబస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభిషేకం మండలకాల దీక్ష పరిపూర్ణ అనంతరం శబరిమల యాత్ర సకల పరిపూర్ణత ఆపాలసిద్ధిరస్తు దీక్ష ప్రయాణం అనుకూలత ఆపాలసిద్ధిరస్తు చిరంజీవికి ఆయుష్మాన్ ఉద్యోగ వ్యాపార ప్రయోజనాభివృద్ధిరస్తు కంద లక్ష్మీ కటాక్ష ఫలసిద్ధిరస్తు తదాస్తు 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 నరేంద్ర నామదేవస్య ధర్మపత్ని వర్షిణీ నామదేవస్య శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు శీఘ్రమేవ మణికంఠ ప్రాప్తిరస్తు తదాస్తు 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 పల్లికట్టు ముడికట్టు కట్టునట్టు కళ్ళు ముళ్ళు ఎండిగడయ్య దేహ బలంద యారైకాన స్వామి కండల్ స్వామి మారే అయ్యప్ప మారే నెయ్యభిషేకం నెయ్యాభిషేకం స్వామి అయ్యప్ప అప్ప అప్ప కరుణించప్ప కాపాడప్ప నీవే దిక్కు నీవే రక్ష నిన్నే నమ్మాం నీ మనల వేశాం నీ బట్టగట్టాం నన్ను 10 దినములు దీక్షలు చేసి ఇరుముడితోటి నీ సన్నిధికి తప్పులు చేస్తే కరుణించయ్యా కాపాడయ్యా స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవం పాదం స్వామి అప్ప శరణమప్ప గురునాథాయ సద్గురునాథాయ విలాల వీరాయ దేవని కంఠాయ రాజాదిరాజాయ రాజకుమారాయ స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవం పాదం స్వామియే అయ్యప్పో నెయ్యభిషేకం నెయ్యాభిషేకం స్వామియప్ప శరణమప్ప స్వామియే స్వామియే అయ్యప్పో నెయ్యభిషేకం నెయ్యాభిషేకం అంతేకాని సార్ పెట్టించు స్వామి నరేంద్ర పెట్టు పట్టుకో పైకి పట్టుకో అందరూ సార్ కూర్చో పెట్టించుకోండి అందరూ సార్ కూర్చో పెట్టించుకోండి
పెట్టారమ్మా కట్టేస్తా విగ్రహం తీసామని విగ్రహం మెల్లిగా మెల్లిగా ఆ సత్యం ఉండాలి దీంట్లో స్వామి దీంట్లో మెల్లిగా మెల్లిగా కప్పేసి కప్పేసి పూజ మొత్తం అయిపోయాకైతే భోజనాలు అయితే స్టార్ట్ చేయాలి. మా ముందు అయితే చాలా మంది తిన్నారు. ఇంకా బాబాయ్ అందరం అయితే ఒకసారి తింటున్నాము అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంటికి వచ్చైతే చపాతీలు అయితే చేసాము. అదైతే నేను వీడియో తీయలేదండి. అప్పటికి బిర్యానీ అనమాట. సో అందుకని నాకు వీడియో తీస్తానికి అయితే అవ్వలేదు. ఇంకా సో మేమందరం అయితే తింటున్నాము. మీకు ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి పొంగలి, కలియా, పన్నీర్ కర్రీ, బిర్యానీ అండ్ పెరుగు చట్నీ అనుకున్నాం. ఇంకా సింపుల్గా అయితే తీసేసుకున్నాము. అండ్ గారె కూడా మర్చిపోయాం. చపాతీ చేస్తుంటే వీడియోస్ అయితే మా చిన్న గాడైతే చపాతీలు అయితే రుద్దుతున్నాడు. ఇది ఒకటే అయితే క్లిప్ తీసుకున్నాను అనమాట. ముద్దుగా అనిపించింది. ఓడి బోలే చేస్తున్నాడు. ఒకసారి చూపించగానే ఎవరొక్కళ్ళు ఇంకా అలా అయితే అంటా ఉన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే గుడి ముందు పళ్ళు స్వామికి చెప్పి నమో నమ కానీ మరి ఉన్నా
జరగా ఉందిలే అది బ్యాగ్లో పెట్టేసి యా ఇంకా బ్యాగ్లో అయితే వీళ్ళకి డ్రెస్సెస్ అండ్ ఫుడ్ అవన్నీ అయితే ప్యాక్ చేసి అయితే పెట్టేశామన్నమాట. ఇంకా అయ్యప్ప స్వామిని, శివాలయం, శివుడిని వీళ్ళందరిని అయితే దర్శించుకొని ఇంకా అయితే స్టార్ట్ అయిపోతున్నారు. బ్యాగ్స్ అవన్నీ తగిలించుకొని ఇరుముడి కూడా అయితే పైన అయితే పెట్టేసుకున్నారనమాట. ఇంకా అంతే అండి ఈ వీడియో. వీళ్ళైతే ఇంకా బస్సులో అయితే కూర్చున్నారనమాట. ఇంకా అంతే ఈ వీడియో. మీ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ బాయ్ బాయ్.